ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర వైస్తంభాల దేవాలయంలో ఉన్నాం. రుద్రేశ్వరి సన్నిధిలో ఉన్నాం. ఏటా మహాశివరాత్రి రోజు కేవలం ఓరుగల్లు అంటే శైవ క్షేత్రాలకు పేరు పొందిన వరంగల్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో దాదాపు 4-5 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొంటారు. తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా బారులు తీరి అంటే బ్యారికేడ్లలో దాదాపు వేలాది మంది భక్తులు ఉంటారు. మరి దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా విస్తృతమైన ఏర్పాట్లు యంత్రాంగం చేస్తుంది, ఆలయ వర్గాలు చేస్తాయి, భక్తులు కూడా అదే సంఖ్యలో వస్తుంటారు. దీనికి సంబంధించి ఈ మహాశివరాత్రి రోజు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకునే ముందు అసలు చాలా మంది భక్తులకు అనేక సందేహాలు ఉంటాయి. మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ తప్పనిసరి చేయాలా, చేయకుంటే ఇంకేం చేయవచ్చు, చేసినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, వీటన్నిటిని ఆలయ అర్చకులు మణికంఠ శర్మ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మణికంఠ శర్మ గారు నమస్కారం. ముందుగా ఉపవాసం జాగరణకు సంబంధించి ఇప్పటికీ కొన్ని భక్తులు శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. ఆ రుద్రేశ్వర స్వామి వారి యొక్క నాటి కాకతీలించలు నేటి వరకు కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇక్కడ 5 రోజుల పాటు చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. అయితే చాలా మంది దేవుని నమస్కారం చేసుకొని నాకు ఈ కామ్యము ఏదైతే కోరిక అనేది తీరుతుందో స్వామివారికి ఉపవాస దీక్ష చేస్తా అనేది అది ఉంటున్నది. అలాగే శివ మహాపురాణం ఏం చెప్తున్నది అంటే కాలరాత్రి మహారాత్రి మోహరాత్రిష్ట దారుణ, ఇది మనకు మార్కండేయ పురాణంలో కూడా వస్తున్నది. ఏదైతే కాలరాత్రి అమ్మవారి నవరాత్రి వచ్చేటటువంటి 7వ రోజు కాలరాత్రి అనుకోండి, అలాగే మోహరాత్రులు అంటే మహాశివరాత్రి, ఈ 2 రాత్రులు కూడా ఎవరైతే ఉపవాసంతో పాటు నిద్ర లేకుండా జాగరణతో ఉంటారో వారికి ఆ పార్వతీ పరమేశ్వరులు ముక్తినిస్తారని చెప్పేసి మనకు తెలపడం జరిగింది. కాబట్టి ఉపవాస దీక్ష అంటే కడుపు కాలి పెట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది, దాంతో పాటు చిత్తమంట కూడా భగవన్నామస్మరణతో ఉండాలి. ఈ రెండింటితో చేసేదే మనకు ఉపవాస దీక్ష. కాబట్టి ఉపవాసము అనేది ఎలా చేయాలి అంటే కేవలం సాత్విక ఆహారము, పాలు పండ్లతోనే మాత్రమే చేయాలి. అలాగే శివరాత్రికి ఉన్నటువంటి నైష్టికత ఏంటంటే ఇది ఖచ్చితంగా మళ్ళీ ఉపవాసం అంటే ఒక పూట తినడం ఒక పూట తినకపోవడం కాదు, 24 గంటలు ఖచ్చితంగా. ఈసారి ఏమిటంటే చతుర్దశి కొద్దిగా ఆలస్యంగా ప్రారంభం అవుతున్నది కాబట్టి మనకు తెల్లారుజామున 4 గంటల నుంచి మళ్ళీ మరుసటి రోజు 7:30 గంటల వరకు కూడా ఉపవాస దీక్ష అనేది పాటించాలి. అయితే ఈసారి విశేషం ఏంటి, ముఖ్యంగా బుధవారము శివరాత్రి కలిసి ఉండడం జరిగింది. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంతకార్యే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే. ఈ కాలంలో ఉన్నటువంటి సమస్య ముఖ్యంగా ఏంటి అంటే యువతరం నుంచి కానీ విద్యార్థి దగ్గర నుంచి కానీ ఇంకా చాలా ఉన్నటువంటి జనాలలో ఆలోచన శక్తి అనేది కలగకుండా తప్పులు అనేది జరగడం, ఒకళ్ళేమిటో పూర్తిగా చదివినా కానీ పరీక్ష దాకా పోయి రాయకపోవడం, ఇంకోరేమో విపరీతమైనటువంటి సెల్లులొత్తడము లేదా వాటి యొక్క ఆకర్షణ శక్తి ద్వారా అన్ని మర్చిపోవడం, లేదా ధూమపానానికి మద్యపానానికి ఇతరత్వమైనటువంటి అలవాట్లకు అలవాటు పడి ఎన్నో చెడు పనులు చేయడం. ఇవన్నీ నివృత్తి కావాలి, యువతరం మారాలి అనేది కావాలి అంటే ద్రాక్ష రసంతోని, ఆకుపచ్చ ద్రాక్ష రసంతోని స్వామివారికి అభిషేకిస్తే ఈసారి మనకు మంచి జరుగుతుంది అనేది ఈ బుధవారం కూడా ఉన్నటువంటి శివరాత్రి తెలియజేస్తుంది. సుమన్ టీవీ ద్వారా అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా వరకు లింగోద్భవ సమయంలోనే తప్పనిసరిగా ఈశ్వరుని దర్శించుకోవాలని అనుకుంటారు, అప్పుడే అభిషేకం చేయాలి. స్వామిం సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన లింగేస్మిన్ సన్నిధిం కురు. సాక్షాత్ ఆ పరమేశ్వరుడు చెప్పడం జరిగింది, నేను లింగ రూపంలో భూప్రపంచం మీద శివరాత్రి రోజు ఉద్భవించినాను. ఆపాత్రాల లభస్థలాంతోడ, నాకు నింగి నేయు నేల లేదు, ఆదియు అంతము లేదు. నాకు పూజించాలి అంటే నేను ఏదైతే సమయాన ఉద్భవించానో ఆ సమయాన్ని పూజిస్తే సంవత్సరం పాటు పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి మనకు లింగోద్భవ సమయం అంటే రాత్రి 10:30 నుంచి తెల్లారుజామున 3 గంటల వరకు.
ఇది లింగం ఉద్భవించినటువంటి సమయము. ఆ సమయాన స్వామివారికి ఒక పత్ర పెట్టి హరహర మహాదేవ నమస్కారం చేసుకున్న సంవత్సరం పాటు చేసినటువంటి ఫలితాన్ని మనకు వస్తుంది. కాబట్టి అది లింగోద్భవ సమయం అని పిలుస్తుంది. శైవ క్షేత్రాలుగా పేరు పొందిన ఓరుగల్లు నగరంలో అనేక దేవాలయాల్లో విస్తృతమైన ఏర్పాటు చేశారు. ప్రధానంగా హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర 1000 స్తంభాల దేవాలయంలో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? మరి తెల్లవారుజాము నుండి మళ్ళీ లింగోద్భవ సమయం వరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు, వివిధ ప్రాంతాల నుండి వస్తున్నారు. ఇలాంటి భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈవో అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. అనిల్ గారు చెప్పండి, ఏమి ఏర్పాటు చేస్తున్నారు? పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు 1000 స్తంభాల గురించి. నమస్కారం అండి. నేను నూతనంగా వచ్చి 2 days అయిందండి. ఈవోగా రుద్రేశ్వర స్వామి టెంపుల్ ఛార్జ్ తీసుకొని 26/2/2020 మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం లేటెస్ట్ గా ఇప్పుడు క్యూ లైన్ ఆర్ఎంబి ద్వారా క్యూ లైన్ ఏర్పాటు చేయడం. ఈసారి 5 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం ఉంది. ప్రత్యేకంగా అంటే వివిఐపి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఈసారి ఇంకా మెడికల్ క్యాంప్ కూడా ప్రత్యేకంగా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఎండ బాగా తీవ్రత ఉండడం వల్ల ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఏర్పాటు చేసి ఆ మెడికల్ క్యాంప్ ద్వారానే మద్య ప్యాకెట్ కూడా వాళ్ళకు ఉచిత పంపిణీ చేయడం జరిగిందండి. తర్వాత భక్తుల సౌకర్యార్థం సాయంత్రం అందరూ ఒక్క పొద్దు విరమణ అనంతరం సాయంత్రం వాళ్ళు అల్పాహారం సేకరిస్తారు కాబట్టి ఈసారి దాతల ద్వారా పండ్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి. సాయంత్రం మనం ఎప్పుడైనా మన తెలంగాణ సంప్రదాయం ఏంటంటే ఒక్క పొద్దు విరమణ ముందు కందగడ్డ తీసుకుంటే మనకు శ్రేష్టమైనది. ఆ కందగడ్డ కూడా మేము దాతల ద్వారా ఏర్పాటు చేయడం. సాంస్కృతిక కార్యక్రమం వరంగల్ మన లోకల్ వారితోనే వాళ్ళతోనే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాత్రి హరికథ, భరతనాట్యాలు ఇవన్నీ పురాతనమైన అన్ని కళలను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈవో గారు, ప్రధానంగా ప్రాబ్లం అయ్యేది ఎక్కడ అంటే పెద్ద క్షేత్రాల్లో పాసుల గురించి సమస్య వస్తుంది. విఐపీలు వచ్చినప్పుడు కానీ పాసుల నియమాన్ని ఎట్లా ఉంది? పాసులు లేవండి. కలెక్టర్ గారు మన కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారండి. రీసెంట్ 3 days బ్యాక్ పాసులు ఏమీ లేవండి. విఐపీలకు మాత్రం ప్రత్యేక దర్శనం వచ్చి క్యూలర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. డోనర్స్ కూడా అందులో అంటే డోనర్స్ అంటే 10,000, 5,000 పదాలు ఇచ్చిన వాళ్ళు, దాతలు మన టెక్నిక్ చేయించిన వాళ్ళు, డెక్ చేసిన వాళ్ళు వాళ్ళ ద్వారా అక్కడనే రమ్మని